హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజకీయాలన్నీ రప్పారప్ప అనే పుష్ప 2 డైలాగును వల్లే వేస్తుంది. వాస్తవానికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల గ్రామంలో తన పార్టీ కార్యకర్త ఒక ఆయన గత ఏడాది ఎన్నికల తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఆయనకు వెండి విగ్రహం పెట్టింది ఆ కుటుంబం. సో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ అలాగే ఓదార్పునిస్తూ ఆ విగ్రహావిష్కరణతో పాటు ఆ కుటుంబానికి ఎంతో కొంత మద్దతునిచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక ఆ పర్యటనలో భాగంగా కొంతమంది ఇంకా ఉంటారు కదా ఆకతాయిలు అల్లరిమూకలు, అందులో కొన్ని ప్లకార్డులు పట్టుకొని రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏందో చూపిస్తాం, రప్ప నరుకుతాం అని చెప్పి అవి ఎవరో పొద్దుగాల మనం ఒక స్టోరీ కూడా చేసినాం. మొత్తం అంటే తెలుగుదేశం కార్యకర్తలే ఈ గ్యాంగ్లోకి ఎంటర్ అయ్యి ఈ దీనిలోకి ఎంటర్ అయ్యి చేసిరని చెప్పి ఆల్రెడీ ఫోటోలు వాళ్ళ సభ్యత్వం గురించి అన్నీ కూడా రివీల్ అయినాయి. ఇవన్నీ పక్కకు పోయి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 2 గంటల 15 నిమిషాల పాటు కంఠశోషతో ఈరోజు తాడేపల్లిలో ఇంచుమించు 2 గంటల 15 నిమిషాల పాటు కంఠశోష గొంతు నొప్పి వచ్చేలాగా ఈ ఏడాది కాలంలో కూటమి సర్కార్ చేసిన దుర్మార్గాలైంది, తమ పార్టీ మీద పెట్టిన కేసులైంది, తర్వాత ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంది, కోల్పోయిన ఆదాయం ఏంది, ఇట్లా అన్ని అంశాలను టచ్ చేస్తూ ఇంచుమించు 2 గంటల 15 నిమిషాల పాటు ఆయన స్పీచ్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడితే అవన్నీ పక్కకు పోయి ఓన్లీ రప్ప డైలాగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసింది అనమాట. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఇక సమాధానం చెప్పాల్సిన ఈ కూటమి పెద్దలు ఏం మాట్లాడుతా ఉన్నారో ఒకసారి అవి చూసిన తర్వాత మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొన్నాడు సార్. అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యులు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దానితో వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాటు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బాయి, సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేను లేపాపం లేపో మనం అయినా కానీ మాట్లాడాలనుకుందామని సంతోషపడతాం సార్. ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. మారి టీడీపీని రప్ప కోసేస్తున్నానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చింది. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోలు, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మాట్లాడిన మాట అనమాట. గంగమ్మ జాతరలో పొట్టేలు మాదిరి రప్ప నరుకుతాం అని చెప్పి టీడీపీ కార్యకర్త మన అభిమానస్తుడై టీడీపీ మీదనే, కూటమి మీదనే ఇంత ఆక్రోశం వెళ్ళగక్కుతున్నాడు అంటే రియలైజ్ కావాలని చెప్పి ఈయన అంత పాజిటివ్ అప్రోచ్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట అంటే ఇంక దీన్ని మన కూటమి నేతలు ఎట్లా వక్రీకరణ చేస్తారో ఒకసారి చూడండి. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరూ కూడా ఇక్కడ నిలదీయండి. మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు ఏమంటారంటే, నిలదీస్తే ఎవరు నిలదీయాలి, ప్రజలకి సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులను తాట తీస్తాం. వెరీ క్లియర్, నో క్వశ్చన్. నీకే సంబంధం ఇక్కడ రాజకీయం చేస్తే వదిలిపెట్టు. అదే ప్రజలైతే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం చేస్తే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు ఇక్కడ కాదు. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం. నేషనల్ లెవెల్ లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ ఏం కొటేషన్ చెప్తున్నారు. అవి సినిమా డైలాగ్లే, ఇవి సినిమా డైలాగ్లే. మనం మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తాం, ఎవరు నరికేస్తారు, సంతోషం అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి తప్పు ఎవరు కూడా ఎవరు పడుతున్నాడు మాట్లాడి నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడతారు పెట్టండి. విన్నారు కదా, ఇవి ఇంకా మన కూటమి పెద్దల వక్రీకరణలు అనమాట. ఒకసారి అంటే మీకు ప్రీవియస్ చరిత్ర ఒకసారి చెప్పాలి.
2007-8లో నేను జర్నలిజంలో ప్రవేశించినప్పుడు ట్రైనీగా క్లాసులు తీసుకుంటున్నప్పుడు సార్ వచ్చిండు అనమాట మాకు క్లాసులు చెప్పడానికి. అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచరు, తర్వాత పాలనా వ్యవహారాలు, వీటన్నింటి మీద మంచి అద్భుతమైన లెక్చర్ ఇచ్చిండు. ఆ రోజు నుంచి పయ్యావుల గారంటే ఒక రకమైన అభిమానం ఉంటుండే, కానీ ఈ రోజుతో పోయిందనమాట, పీకింది. ఎందుకు అంటే మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సుదీర్ఘంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వీళ్ళు ఎట్లా కుల్లబొడుస్తా ఉన్నారు, 161,000 కోట్ల రూపాయల పైచిలకు అప్పులు తీసుకొచ్చి చేసిన సంక్షేమం ఏందయ్యా అంటే నిన్న మొన్న తల్లికి వందనం ఒక్కటి అమలు చేసి, అది కూడా అరకొరగా చేసి ఇక ఎట్లాంటి సంబరాలు చేస్తా ఉన్నారో చూసిరు కదా. మొత్తం ఏమంటారు, బడ్జెట్ అంటేనే లెక్కలు, అంకెలు, గారడీలు, ఇక ఇవన్నీ ఉంటాయి కదా, వాటినే ఎత్తి చూపించి దీనికి సమాధానం చెప్పండి అంటే ఆ రోజు ఎవ్వడు మాట్లాడరు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.5 గంటల పాటు మొత్తం టాప్ టు బాటం తన పర్యటనను ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, తర్వాత అసలు పల్నాడుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, గతంలో ఈ కూటమి సర్కారు ఒక సిఐ చేసిన దాష్టికం ఏందని మొత్తం ఈ ప్రపంచానికి కల్లారా చూపించిండు. దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఇగో ఇట్లా అడ్డగోలు వాదనలు, వీళ్ళు పాలకులు అనమాట. ఆయన ఏమంటాడు, పెద్ద మనిషి చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తే తాట తీస్తాడంట. ఏం వాళ్ళు మనుషులు కదా, అది పార్టీ కదా, ప్రతిపక్షంగా బొంగు నువ్వు గుర్తించేది 40% ఓటు బ్యాంక్ ఇచ్చారు వాళ్ళు, నీ 40 ఏళ్ళ అనుభవం తీసి మడిచి ఇంకా ఎక్కడైనా పెట్టుకుంటే ఇంకా అట్లా బూతులు వస్తున్నాయి అనమాట. ఏం రాజకీయం ఇది? ఇప్పుడు అవునన్నా కాదన్నా 3 పార్టీలు మీ కూటమిలో భాగస్వాములు అయి ఉన్నారు. కాంగ్రెస్ మీ తోక పార్టీయే, ఇంకా కమ్యూనిస్టులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈరోజు రాష్ట్రానికి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మాట్లాడాల్సింది ఎవరు? వైసీపీ ఒకటే. దాన్ని నువ్వు ఎట్లా గుర్తించావు అది వేరే సంగతి. ఇంకా ఎవరైనా మాట్లాడితే తాట తీస్తామంట. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని క్వశ్చన్స్ మీ ముందర రేజ్ చేస్తా, ఆన్సర్ చెప్తారా? సిగ్గులేని జన్మలు అని అంటారు. అందుకే ఒకసారి చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన డాటా మొత్తం ఈరోజు మొత్తం దీని మీదనే, సబ్జెక్ట్ మొత్తం దీని మీదనే నడిచింది. ఇక రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 పైగా, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలలో విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయల చొప్పున నెలకు, ఏడాదికి ఇంచుమించు 36,000 ఇస్తామని చెప్పారు కదా. ఇది మన గెజిట్ పత్రిక ఈనాడులో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ ఏమన్నాడు, 1.5 మంది ఎంప్లాయీస్ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు 36,000 చొప్పున ఇస్తే కొన్ని కోట్లు అవుతాయి, ఏడైచిండు, దీన్ని P4లో కలిపేసామని చెప్పి మాట్లాడుతాడని ఒక ఆరోపణ. ఇందులో వాస్తవం లేదా? మన పత్రికను, మన గెజిట్ పత్రిక, మన కులపత్రిక రాష్ట్ర వార్తలు తీసుకొని చూపించిండు. తర్వాత దీపం పథకం, ఇగో రాష్ట్రంలో తర్వాత ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక్కొక్క మహిళకు 1,500 చొప్పున నెలకు, ఏడాదికి ఒక 15,000 18,000 ఇస్తామన్నారు కదా. ఆ లెక్క ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళంటే ఖచ్చితంగా ఓటర్ గుర్తింపు కార్డు వస్తుంది కదా. ఇది భారత ఎన్నికల కమిషన్లో వచ్చిన డాటా అనమాట. 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి 15,000 ఏడు ఇచ్చినావు అని ఇది ఇంకో క్వశ్చన్. తర్వాత దీపం పథకం, ఏడాదికి 3 పథకాలు ఇస్తామని చెప్పారు కదా. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 159 లక్షల కోట్ల సిలిండర్లు ఉన్నాయి అని చెప్పి ఇదొక లెక్క. ఈ లెక్క ప్రకారం ఇస్తే ఇంచుమించు 4,109 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల ఖాతాల్లో పడాలి, లేదంటే ఫ్రీ సిలిండర్లన్నా రావాలి. కానీ ఇచ్చిందంతా 897 కోట్లు ఇచ్చి వాళ్ళకు ఎగనామం పెట్టినాం. ఈ విషయాల మీద ఆన్సర్ చెప్పాల్సింది పోయి రప్పరప్ప దగ్గర ఆగిపోతే మిమ్మల్ని ఏమనాలి? పాలకునాలన్నా, పుండకూరలనల్లా? ఇంకా ఉంది, అయిపోలే. సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ ఇగో ఇన్ని కోట్లు ఖర్చు పెడితే తప్ప ఈరోజు సాధ్యమయ్యే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన చెప్పిండు. తర్వాత మీరు అమలు చేసిన తల్లికి వందనం, ఎవరు యుడైస్ అనే డాటా కేంద్ర ప్రభుత్వం కలెక్టర్లు ప్రతి ఏటా ప్రతి జిల్లా నుంచి ఎంతమంది పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు, ఏ స్కూళ్ళలో చదువుతున్నారని కలెక్టర్లు ఇచ్చే డాటా ప్రకారం 27,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళే కదా బాబు గారే జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో వీడియో చూపెట్టి మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి వీళ్ళే కదా చెప్పింది. ఆ లెక్క ప్రకారం 27,41,000 మందికి నువ్వు తల్లికి వందనం అమలు చేయాలి. కానీ ఇచ్చినంత నీ మాట ప్రకారం 57 లక్షల మందికే, కనీసం 54 లక్షల మందికే అదైనా ప్రాపర్గా ఇచ్చినవా? ఎంతమందికి రాలేదు అని చెప్పి అదొక క్వశ్చన్ రేజ్ చేసిండు. దీని మీద సమాధానం లేదు. తర్వాత దేశ జీడిపి ఇదిగో ఇట్లా 5.12% ఉంటే మన ఆంధ్రప్రదేశ్ జీడిపి దేశ జాతీయోత్పత్తి కంటే ఎందుకు పడిపోయింది అని చెప్పి ఇట్లా లెక్కల వారీగా అన్ని డాటా ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ రప్పరప్ప డైలాగ్ మీద మాజీ సీఎం సైకో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు, నీకు 11 సీట్లు వచ్చినాయి, నీకు జనమే ప్రతిపక్ష హోదా అయ్యలే, ఇక్కడ చెప్తా ఉన్నాం అనమాట జనాల్ని. ఇంకా చేసిన అప్పులు, మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన పాయింట్స్ ప్రకారం నేను కూడా ఒక స్టోరీ చేసిన, కావాలంటే చూడండి. ఈ రోజు వరకు
ఈ కూటమి సర్కారు వచ్చిన 12 నెలల వ్యవధిలోనే 1,61,300 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ బారోయింగ్స్ డ్యూరింగ్ 2024-25 గవర్నమెంట్ అకౌంట్ ప్రభుత్వ ఖజానాకు వచ్చిన కోట్లు 81,597 కోట్లు అప్పు. తర్వాత ఏప్రిల్ అండ్ మే 22,505 కోట్లు. ఎస్డిఎల్ ఇష్యూ 14,000 కోట్లు. తర్వాత ఏపీపీఎస్సీ నుంచి 710 కోట్లు. తర్వాత ఏపీ మార్క్ఫెడ్ నుంచి 6,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 2,000 కోట్లు. ఏపీ ఎండిసి దీని మీద కూడా పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని మీద కూడా మాట్లాడిండు ఆయన. ఏమని? మైనింగ్ కార్పొరేషన్లో ఉన్న రాష్ట్రంలో అంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులన్నింటినీ ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేసి వాళ్ళకే ప్రభుత్వం చేతులు దులుపుకొని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసిన పాపానికి 191,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానా డబ్బులను ఎంతకు 3,489 కోట్లకు దారాదత్తం చేసేసారు. ఇది దుర్మార్గం కాదా? అధర్మ పాలన కాదా? తర్వాత అమరావతి పేరుతో 31,000 కోట్లు మొత్తం కలిపి 161,300 కోట్లు. వైసీపీ టెన్యూర్లో 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్ల పాటు 3,32,671 కోట్లు అప్పు చేస్తే ఒక్క ఏడాదిలోనే అంటే దీంతో కంపేర్ చేసుకుంటే 48% అప్పులు చేసింది ఈ సర్కారు అని చెప్పి అంకెల వారీగా ఇక్కడ ఉన్నాయి కదా డెసిబెల్స్, డిజిట్స్, మెట్రిక్స్ అన్నీ ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులది కాదా? పోనీ ఈ రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్న చంద్రబాబుది కాదా? వీటికి సమాధానం చెప్పకుండా ఈ పుండాకోరలా అనాల్సి వస్తుంది. ఎంత పెద్ద వ్యక్తులు అయితే ఏం ప్రయోజనం? ఈరోజు ఈయన మాట్లాడతారు, ఒకసారి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులను ప్రార్థిస్తాను. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకే సంబంధం ఇక్కడ రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలైతే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం చెప్పి కరెక్ట్ చేస్తా. అది ప్రజలు విన్నారు కదా? వైసీపీ వాళ్ళు అడిగితే తాట తీస్తా, ఇంకా తూర్పార పడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే ప్రజలు అడిగితే కన్విన్స్ చేస్తా, కరెక్షన్ చేస్తా, ఇంకా ఏమేమో చెప్తుండు కదా. అసలు ఇప్పుడు ఈ రాజకీయం అంతా దేనికోసం చేస్తున్నారు? 11 సీట్లు వచ్చినాడు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి విప్లవాన్ని సృష్టిస్తూ ఉంటే ఏం గడివిక్తురా మీరు? ఇప్పుడు ఆ స్పేసు ఆ వ్యాక్యూమ్ ఎవడిచ్చినట్టు? మీ దిక్కుమాల పాలన కారణంగా కాదు ఇవన్నీ. అంటే మన చేతగాని అసమర్థ దద్దమ్మ పాలన వల్ల ఒక ప్రతిపక్ష నాయకుడికి మనమే ఎలివేషన్ ఇచ్చిన ఉన్నాం విషయాన్ని కూడా ఒప్పుకోరేళ్ళు. ఇప్పుడు ఏమన్నాడు? ప్రజలను కన్విన్స్ చేస్తా, ఏమన్నా లోపాలు ఉంటే కరెక్షన్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. రాజకీయాల్లో ఒక గొప్ప సూత్రం ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ ద పీపుల్ దెన్ కన్ఫ్యూజ్ దెమ్ అని. అంటే ప్రజలను కన్విన్స్ చేయలేకపోతే నీ పాలనతోన, నీ అడ్మినిస్ట్రేషన్తో కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసి మింగు అని. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది? నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పల్నాడు పర్యటనకి వెళ్తే ఎన్నెన్ని బూటకపు వార్తా కథనాలు తెర మీదకి తీసుకొచ్చారు. ఎవరు కొడాలి నానిని కొలంబో పోతుంటే పట్టుకున్నారని ఒక వార్త. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డికి లింక్ చేసి అది ఇంకొక వార్త. ఇది మీ చాదగంతనం కాదు, మింగలేక మంగళవారం ముచ్చట్లు అంటారు ఇవన్నీ. ఇంకా ఒక లెక్కేసి చూపిస్తా చూడండి. బడ్జెట్ వైసీపీ హయాంలో 23-24 2,35,780 కోట్ల బడ్జెట్ పెట్టింది దిగిపోయే ముందు. అదే టీడీపీ మొన్నటి బడ్జెట్ 24-25 బడ్జెట్ 2,45,076 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. వైసీపీ హయాంలో మొత్తం శాలరీలు, పెన్షన్లు, తర్వాత గతంలో చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు అన్ని కలిపి 1,03,000 కోట్లు అప్రాక్సిమేట్గా పోయినా రిమైనింగ్ గ్యాప్ ఎంత? 1,32,000 కోట్ల పైచిలకు డబ్బులను ఇక రకరకాల ఇంచుమించు నవరత్నాలు కాదు ఇంకొక 30-40 పథకాలకు అంకురార్పణ చేసి ఎట్టెట్లా పంచడం అనేది మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లియర్గా చెప్పిండు. విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, రైతు భరోసా, ఆర్బీకే సెంటర్లు, ఇట్లా చాలా పెద్ద లిస్ట్. ఇంత పొడుగైతుంది, ఇంత బారు ఆ లిస్ట్ చెప్పిండు. మిగతా ఆ గ్యాప్ ఏదైతే ఉందో 1,32,000 కోట్ల రూపాయల పైచిలకు అమౌంట్ను ప్రజల ఖాతాల్లోకి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా ఖర్చు చేస్తాం అనేది అంకెల వారీగా చెప్పిండు. తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు? 2,45,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. సేమ్ ఇవే శాలరీలు, పెన్షన్లు, ఇంట్రెస్ట్లు ఇవి తీసేస్తే 1,18,000 కోట్ల పైసలకు ఖర్చు అవుతుంది. అంటే పెన్షన్లు పెరిగినాయి, ఉద్యోగుల జీతాలు పెరిగినాయి అనుకుందాం, కొంచెం ఖర్చులు కూడా పెరిగిన నేపథ్యంలో 1,18,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భరించాల్సిందే. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 1,07,000 కోట్ల రూపాయలు. సో ఇందులో తీసేస్తే 1,30,000 కోట్ల రూపాయలు ఇవి నికరంగా. తర్వాత ఇంకా మనం వివిధ రూపాల్లో తీసుకొచ్చిన ఇప్పుడు చూపించినాం కదా 1,61,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు అప్పు చేసింది ఈ కూటమి సర్కార్. అది ఇది కలిపితే ఇంచుమించు 2,60,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? దీనికి మాత్రం ఆన్సర్ చెప్పరు. ఇంత పెద్ద సబ్జెక్టు రాష్ట్రం మొత్తం రావణ కష్టం లెక్క తయారైతా ఉంది. ఊరూరా ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల మీద పెట్రోల్ పోసి తాగిన మైకంలో ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని నేరాలు జరుగుతాయి. వీటి మీద ఎవడన్నా సమాధానం చెప్తా ఉన్నాడా?
సో ఇవన్నిటి నుంచి తప్పించుకునేదానికి ఇక ఈ రప్పరప్ప డైలాగ్ను సెంట్రిక్గా చేసుకున్నారు అనమాట. ఏం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలైతే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం చేస్తే కరెక్ట్ చేస్తా. అంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి? ప్రజలకి సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులను తారదిస్తాను. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకే సంబంధం? ఇంకా ఇట్లా ఎవడు బెదురుతాడు? ఏంది కథ? ఇప్పుడు జనాలు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు తల్లికి వందనం. చాలా మంది అంటే ఇంట్లో 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళు మాకు ఇద్దరికే డబ్బులు పడ్డాయి, ఇంకా ఇద్దరికి ఎందుకు ఎగ్గొట్టిరు అని చెప్పి కలెక్టర్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, స్కూళ్ళ దగ్గర ఒత్తిడి పెరుగుతూ ఉంది హెడ్ మాస్టర్ల మీద, టీచర్ల మీద. కానీ ఏ ఒక్కడికి మనం సమాధానం చెప్పం. అదే ప్రతిపక్ష నేత 2 గంటల 15 నిమిషాల పాటు తన గొంతు పోయేలాగా అరిచి గీపెట్టి ఇన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ని తెర మీదకి తీసుకొస్తే వీటికి సమాధానం చెప్పం మనం. ఏమన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఈ మేనిఫెస్టోను దగ్గర పెట్టుకొని ఎవరన్నా ఇప్పుడు జూలై 1వ తారీఖు నుంచి ఇంకా సంబరాలు, సంక్షేమ సంబరాలు నిర్వహించాలి, ఇంటింటికి వెళ్ళి చేసిన పనిని చెప్పుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. ఈ సూపర్ 6 హామీల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తేనేమో ఓకే, ఇవ్వకపోతేనేమో ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 ఇస్తామనో ఎక్కడి పోయింది అని అడగమంటుండు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఎంతమందికి వచ్చినాయి చెప్పమంటుండు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం ఇస్తానన్నాడు కదా. ఏ రైతుకి ఇచ్చిర్రు? ఈరోజు పొగాకు రైతులు రోడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలికి పోకపోయి ఉంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డెలిగేషన్ ఇచ్చినవా? ఎవరి వల్ల ఈ క్రెడిట్? సరే నువ్వు తీసుకున్నా, వైసీపీకి ఇచ్చిన తర్వాత సంగతి, కానీ అల్టిమేట్గా ఈ రాష్ట్ర రైతాంగమే కదా మేలు. తర్వాత ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున 19 నుంచి 59 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పినావు కదా ఆడబిడ్డ అనేది, ఏమైంది? తర్వాత ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏమైనాయి? మొత్తం లెక్కలన్నీ కూడా ఇంతకుముందు చూపించిన కదా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీఎంగా చేసింది కాబట్టి ఆ లెక్కలు బొక్కలేవో అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి నెలకు 300 కోట్ల రూపాయల చొప్పున 3,000 కోట్లు ఏడాదికి ఖర్చు పెడితే ఈజీగా సింపుల్గా అమలు చేసే పథకాన్ని ఇప్పటికి ఎన్ని సంక్రాంతి అయిపోయా, ఉగాది అయిపోయా, దసరా అయిపోయా, మళ్ళా దసరా రాబోతుంది, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటారు. వీటి గురించి నిలదీయండి అని చెప్తే అదేమన్నా తప్ప పాపమా? నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తున్నావు మొగడా అని చెప్పి అడగమని జనాల్ని చైతన్యం చేస్తే ఇంకా రప్పరప్ప ఆడిస్తాడు. ఆ హింస, ఆ సైకోను ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి, ఇట్లాంటి డైలాగులు చెప్తే జనం హర్షిస్తారా? కొంచెం అన్నా ఇంత పొడుగు రాజకీయ అనుభవాన్ని చెప్పుకుంటాం కదా. ఈరోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ స్పీచ్కు కౌంటర్ చేసే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ను నేనే డెవలప్ చేసిన, తెలంగాణ జిఎస్డిపి పెరగడానికి నేనే కారణం, ఈరోజు దేశంలోనే అత్యధిక వాటా తెలంగాణది, ఆ ఘనత నాది అని ఈయననే చెప్పుకుంటాడు. ఇక పోయినంత దూరం ఈ జోలి చెప్పుకోవడం తప్ప ప్రజలకు మనం ఇచ్చిన హామీలేంది? అమరావతిని నువ్వే కదా ఆ రోజు తమిళనాడు శకుంతల లెక్క శబదం చేస్తేవి పోయి ఉద్దండరాయనపాలెంలో. మరి ఈ రోజు వరకు ఒక ఇటుకనన్నా ఎత్తినవా? పోనీ తట్టడి మట్టని తీసిరా? ఎంతసేపు ఎత్తిపోతల పథకం, జంగిల్ క్లియరెన్స్ తప్పిస్తే ఆడ ఏమైనా పని అవుతుందా? తర్వాత ఇంకా ఈ షణ్ముఖ వ్యూహం కింద ఇంటింటికి, ఇక్కడ ఉంది చూడండి, ఇంటింటికి రక్షిత తాగునీరు, పూర్ టు రిచ్ P4 పథకాల కింద మెర్జీ చేసి ఇస్తారంట. తర్వాత నియోజకవర్గానికి ఒక 500 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పి మన DCM గారు అన్నారు కదా. ఎంతమందికి ఇచ్చిండు? ఇవన్నీ అడుగుతేనేమో మనకు ఉక్కపోతా, ఇంకా ట్వీట్లు వేస్తాం అనమాట. సుభిక్షంగా రాష్ట్రం నడుస్తుంది, ఒక బానిస సంఖ్యలను కబంధ హస్తాల నుంచి, సైకో పాలన కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించడం అని చెప్పి ట్వీట్లు వేస్తాం అనమాట. ఇది ఒకసారి ఇంకా ఈ పాలన గురించి, వీళ్ళ పలుకుల గురించి, ఆ చెత్త పలుకుల గురించి, ఈ పచ్చ మీడియా రోతరాతల గురించి ఇవన్నీ పక్కన పెట్టండి. జరుగుతున్న రాజకీయం సరే, వీళ్ళ రాజకీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కన్సిడర్ చేయరు, అదంతా పక్కన పెట్టండి. వీళ్ళు కనీసం అంటే మానవ హృదయం ఉన్నోళ్ళైతే ప్రజలకు కనీసం చేస్తున్న దాని గురించి అన్న సరే, ఇప్పుడు అయితే లేదు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, కొంత అర్థం చేసుకోండి అని చెప్తే అర్థం చేసుకోరా? అట్లా కాకుండా ప్రతిపక్ష పార్టీని మరీ నామరూపాలు లేకుండా డే 1 నుంచి చూస్తూనే ఉన్నారు కదా. ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కాలే, భూస్థాపితం చేయాలి, భూమి మీద లేకుండా చేయాలన్న కుట్రకోణం తప్పిస్తే పాలన గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, విద్యా వైద్యాన్ని అందించే విషయంలో కానీ ఏమన్నా ముందడుగులు పడ్డాయా? ప్రతిదీ సంకనాకి ఇచ్చిన తప్ప ఏం చేశారు వీళ్ళు? సో నిలదీయకపోతే, రోడ్డెక్కి అరవకపోతే, ఆందోళన చేయకపోతే కష్టం. ఈ రోజు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం పొదిలికి వెళ్తే రైతులకు ఆ మాత్రం మేలు జరిగింది. వైసీపీ క్యాడర్ మొత్తం ఏమైంది నీ ఆడబిడ్డ నీది, ఏమైంది నీ తల్లికి వందనం అని గొంతెత్తి అరవడంతో విధిలేని పరిస్థితులు అమలు చేసిర్రు. ఆ తొక్కల పథకాన్ని కూడా ఎంత పీకి పందిరి చేసిరో చూసిరు కదా. తల్లులో అందరికీ వస్తే వేరే లెక్క ఉంటుండే. ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి అది వేసింది? ఏ ఒక్క తల్లైన రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిందా?
మరి ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒక్కొక్కడు ఆ తల్లికి వందనం పథకాన్ని ఆధార్ కార్డు పెట్టి 18, 19, 20 దాకా ఎన్రోల్ చేసుకుని జేబుల్లోకి నూక్కుంటున్నారు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? సంపద సృష్టి ఎవరికి జరుగుతూ ఉంది? సో అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదని సామెత చెప్తుంటారు కదా, వీళ్ళను నిలదీయకపోతే ఇట్లాంటి మాటలే వస్తాయి. సో వీళ్ళ మీద గౌరవ మర్యాదలు పోయినాయి. ఇంకా ఈ రోజు నుంచి నిలదీయకపోతే మేము మా పని అది కాబట్టి చేస్తూనే ఉంటాం, అది వేరే సంగతి. కానీ నిలదీయకపోతే హక్కులు అండ్ విధులు ఏవి కూడా మీకు రావు, ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.